యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సంబంధాలు తెలియజేస్తున్నానండి. ఇంకొంచెం కొంచెం ఖరీదైన చీరలతో మామూలు తక్కువ రేట్ నుంచి ఒక 35,000 కొంచెం అటు ఇటుగా చీరలతో మీ ముందుకి తీసుకొచ్చాను. ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చిన రాదమ్మ. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ చీరల్లోకి వెళ్ళిపోదాం. ఇదేంటి రోజు దసరా శుభాకాంక్షలు? అవును, 10 రోజులు మనకి దసరా అంటే మహోత్సవం. అమ్మవారి పూజల్లో ఉన్న వాళ్ళందరికీ అమ్మ ఆశీస్సులతో దివ్యంగా జరగాలని కోరుకుంటూ దసరాకి పండక్కి నా దగ్గరే చీరలు కొనుక్కోండి. మిగిలిన వాళ్ళందరూ వచ్చి ఏంటి అసలు నువ్వు రాదమ్మా అంటారన్నమాట. చాలా బాగుంది కదా. ఇది 35,000 అండి చీర. ఎవరికైనా నచ్చినట్లయితే నేను చెప్పిన రేట్లకి అక్కడ స్క్రీన్ మీద ఉన్న రేట్లకి చాలా వేరియేషన్స్ ఉంటున్నాయి రాదమ్మా అని పెట్టారు ఎవరో. అందుకని చెప్పడం మానేశాను. కానీ నిజానికి నేను చెప్పిన రేట్లు కరెక్ట్. మళ్ళీ దాన్ని ఎందుకులే తగ్గించేసి చెప్తున్నాను మళ్ళీ స్క్రీన్ మీద వేసేటప్పుడు. ఇది 35,000 అండి. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ప్యూర్ పట్టు, ప్యూర్ జరీ. ప్యూర్ జరీ అంటే ఎవరో పెట్టారు, కాలిస్తే తెలుస్తుంది ప్యూర్ జరీ. అవునండి, కాలిస్తే తెలుస్తుంది. ప్లస్ ఇంకొకటి, ప్యూర్ జరీ ఎప్పుడు తిరిగి కొనేసుకుంటారండి. సో ప్యూర్ సిల్వర్ జరీ అండి. సిల్వర్ పైన కింద చిన్న బోర్డర్స్. ఇది అయితే మీది లేకపోతే రాదండి, ముందే డిసైడ్ అయిపోయిన చీర ఇది. చీర మొత్తం మీద గో చూసారా ఎంత బాగుందా. పింక్, వైలెట్, మిల్క్, క్రీమ్ కలర్, బిస్కెట్ కలర్ అండి. సిల్వర్ గోల్డ్ రెండు జరీ చెక్స్ ఇచ్చేసి మధ్యలో మళ్ళీ డిజైన్స్ చేశారు. ఒక రేంజ్ లో ఉందండి ఈ చీర అయితే. చీర అందుకనే చూడగానే ఇంకా అసలు చీర ఓపెన్ చేసి చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను ఓపెన్ చేసి. అలా పక్కన పెట్టేయండి అనేసాను. ఇదిగో హాసినికి కూడా కట్టనమాట. అంత నచ్చింది చూసారా. పింక్ ఇంతలా ఓపెన్ చేస్తానంటే నీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సూపర్ సారీ. బ్యాక్ సైడ్ కూడా చూసారా ఎంత నీట్ గా ఉందో. ఇంటర్లాక్డ్ అండి, అసలు ఎక్కడికక్కడ కట్ చేస్తారు, నీట్ వర్క్. అందుకని ఇది ఇంత కాస్ట్ పడింది. ఇందులో ఉన్న థ్రెడ్స్ దగ్గర నుంచి జరీ వరకు మొత్తం అష్యూరెన్స్ తీసుకుని తెచ్చిన చీర. కట్టుకుంటే అండి తెలుస్తుందండి వీటి లెంగ్త్ కానీ, కంచిపట్టు చీరల లెంగ్త్ కానీ. ఇది గద్వాలండి, బాగుందా. గంగా జమున బోర్డర్, పైన పింక్, కింద. ఇది కట్టి 3 ఏళ్ళ 4 ఏళ్ళ అయ్యింది అమ్మవారికి. అప్పటికి సిరిహాసిని తల్లి రాకముందు కట్టిన చీర. నాకైతే చాలా ఇష్టం ఈ చీర, కానీ కట్టుకోలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడే కట్టాను, మరి ఎప్పుడైనా కట్టానేమో గుర్తులేదు. ఓకే, నా చీర గురించి ఎందుకని చెప్పి గొడవ చేస్తారేమో. ఇది ఇంకొక చీర అండి. ఇది అయితే మీది లేకపోతే హాసినిది. చూడండి కాస్ట్లీదేమో నాదంటున్నాను. ఇది 10,000 లో అలా వస్తుంది చీర. ఎందుకు మెన్షన్ చేస్తారు కదా. మంచి మ్యాంగో ఎల్లో అండి, క్రీమ్ కలర్ కి మ్యాంగో ఎల్లో. చీర అంతా బాల్స్ వచ్చింది. వీటిని ఏదో అంటున్నారు కదా ఈ బాల్స్ ని. ఎల్లో రిచ్ పళ్ళు, ఎల్లో బోర్డర్స్, పైన కింద ప్లెయిన్ బోర్డర్స్ లాగే వచ్చినాయి. పళ్ళులో కూడా ప్లెయిన్ బ్లౌజ్. చీరంతా ఇంతే. గబగబా మీకు చూపించేసి గబగబా నేను చూసేద్దామన్న ఆత్రతతో ఓపెన్ చేసేస్తున్నా రాదమ్మ. ఇది ఇంకొక చీర అండి. బాటిల్ గ్రీన్, మంచి పింక్. పింక్ కి బాటిల్ గ్రీన్, ఆనియన్ పింక్ లాగా మిక్సింగ్ పింక్ లాగా వచ్చింది. ప్యూర్ పింక్ కాదు, ప్యూర్ ఆనియన్ పింక్ కాదు. చీర బార్డర్స్ వితౌట్ బార్డర్స్ అండి. పొట్టిగా ఉన్న వాళ్ళకంటే నాలాంటి వాళ్ళకి ఈ చీరలు బాగుంటాయి. చీర అంతా ఇలా వచ్చింది. పళ్ళు ఏమో రిచ్ పళ్ళు ఇచ్చారు, బ్లౌజ్ ప్లెయిన్ అండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా కంచి కాటన్స్ అండి చాలా ఉన్నాయి, ముందు ఇవి చూపించేస్తా. ఇది ఒక చీర అండి, కంచి కాటన్స్ విత్ బ్లౌజులు, పైన కింద వైలెట్ కలర్ బోర్డర్స్. ఈ కలర్స్ ని ఏమంటారు తెలీదు, తెగ ఇబ్బంది పెట్టేస్తుందండి ఈ కలర్. మీరు ఎవరైనా మెన్షన్ చేసినట్లయితే మీకు ఇంకొక ప్రైజ్ ఇవ్వబడను. వీడియోకి ప్రైజ్ ఇస్తాను. లైక్లు చెప్తున్నారు కదా. ఇప్పుడు కలర్స్ చెప్పండి నాకు. ఎల్లో కండి ఆరెంజ్ మిక్స్ ఇస్తే మిక్సింగ్ కలర్ లా వచ్చింది. ఈ బుటీస్ ఈ బ్లూ కలర్ వాడారు, జెరీ తోటి వాడారు. చీర రన్నింగ్ బ్లౌజ్ అండి, లైన్స్ అంతా పళ్ళు. ఈ చీర అయితే మీది లేకపోతే హాస్ని కట్టి మళ్ళీ సేల్కి వస్తుంది అన్నమాట. కంచి కాటన్స్ అండి. అందులోనే ఇది ఇంకొక థ్రెడ్ వర్క్ అండి, అందులో జరీ ఇచ్చారు. ఇది థ్రెడ్ వర్క్. చీర మొత్తం ఇదే కలర్, సల్ఫర్ బ్లూ కి రాయల్ బ్లూ బోర్డర్స్, థ్రెడ్ వర్క్. థ్రెడ్ బోర్డర్స్ లో కూడా బ్యాక్ కూడా చాలా నీట్ గా ఉందండి వర్క్. చూసారా
చాలా వరకు కటింగ్ అయిపోయింది. ఈ చిన్నది లేకుండా ఉండదు కదా, ఇది రన్నింగ్ బ్లౌజ్. ఇంతకు మించి ఓపెన్ చేయదలుచుకోలేదు నేను. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టినట్లయితే మీకు పంపించబడును. సేల్ కాస్ట్ అంతా ఆల్రెడీ మెన్షన్ చేసేస్తాం కాబట్టి. ఇవి నేను ఒక అరడజన్ కొనుక్కున్నానండి. ఇదేంటి రాదమ్మా అని అనకండి, కంచి కాటన్స్ ప్రతిరోజు ఆరెంజ్ కలర్ కట్టుకోవాలనిపించింది. రెడ్ ప్రతి సంవత్సరం కడుతున్నాను కదా అని, అందుకని నేను కొనుక్కుంటూ ఇందులో 1-2 కలర్స్ మీకు కూడా తీసుకొచ్చాను. ఎవరికైనా నచ్చినట్లయితే తీసుకుంటారు, లేదంటే అమ్మకి కట్టేసి అమ్మేద్దామని. ఇది లైన్స్ రన్నింగ్ బ్లౌజ్, పైన కింద చిన్న బోర్డర్స్. ఇది మడి చీరలకు కూడా బాగా పనికొస్తుంది, ఎందుకంటే రన్నింగ్ బ్లౌజ్ ఇది ఇచ్చేస్తారు కాబట్టి మనకి ఇంతే బోర్డర్ కాబట్టి చాలా అందంగా ఉంటుంది. నేను మడి చీరలు కట్టుకోవడం మానేసి నార్మల్ చీరలోకి వచ్చాను. సో మడి చీరలు అన్నీ దాచిపెట్టాను. మళ్ళీ ఎప్పుడో అమ్మ నో అన్నారంటే మళ్ళీ కట్టుకుంటాను. ఇదండి, ఇది మెహందీ గ్రీన్లోకి వస్తుంది. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇంక ఇది అసలు 7,000లో కాటన్ చీర అని అనకండి, అంతే. ఈ రేట్ ఇంతే అండి. ఇది చూడటానికి ఇలా ఉంది. ఈ వీడియోలో మాత్రం చాలా చీరలు మీ రాధమ్మకి వచ్చేసి ఇలా ఉన్నాయి. అంత నచ్చిన చీర ఇది. ఇదిగోండి, చీర మొత్తం థ్రెడ్ వర్క్. ఈ పళ్ళులో చూసారా కటింగ్, హ్యాండ్ వోవెన్ అండి. హ్యాండ్లూమ్స్ ఎప్పుడైనా సరే కాస్ట్ పడిపోతాయండి. ఆ క్వాలిటీ అలాంటిది కదా. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను నేను పనిగట్టి. పైన కింద బోర్డర్స్ సేమ్ ఈక్వల్ గా ఇచ్చేసారు. రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. చీర మొత్తం ఇది. ఇవన్నీ నేను ఆల్రెడీ ఒకటి కట్టుకున్నాను, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా అని చెప్పేసి ఇంకా అసలు ఆలోచించకుండా, నాకు ఉందిలే అని కూడా ఆలోచించకుండా తీసుకున్నాను. ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది ఇంకొక కలర్. ఇవి ఒక 2-3 వచ్చేసినాయి. ఎలా వచ్చేసినాయి, ఒక్కొక్కసారి వచ్చేస్తాయి కదా. నేను ఒకటే తీసుకుందామని చూస్తాను కానీ 2-3 వచ్చేస్తున్నాయి. ఇది కూడా చాలా బాగుంది. ఇది పళ్ళు అండి. పళ్ళు అంతా థ్రెడ్ వర్క్ వచ్చింది. పళ్ళు బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. ఇంత నీట్ వర్క్ అండి, అందుకే వీటికి ఇంతంత కాస్ట్. హ్యాండ్లూమ్స్ కంచి కాటన్స్. ఇది కూడా మనం మడిచీర కింద కట్టుకోవచ్చు, ఎందుకంటే పైన కింద సిమిలర్ బోర్డర్స్ చాలా అందమైనవి. బ్లౌజ్ తీసుకోవడం మానేసి బ్లౌజ్ ఏదైనా మ్యాచ్ చేసుకుని కట్టేసుకోవచ్చు. శారీ పింక్ అండి. చీర మొత్తం బుటీస్ వచ్చింది. ఇదిగో, ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇంకపోతే కాటన్ పట్టు చీరలు అండి. ఇది కూడా మంచి బ్లూకి రాయల్ బ్లూ బోర్డర్స్ ఇచ్చారు. ఇంత కాటన్ చీరలు ఏవో చూసినట్టున్నాను ఇందులో. సల్ఫర్ బ్లూ అండి, నేవీ బ్లూకి సల్ఫర్ బ్లూ. రిచ్ పళ్ళు, బ్లౌజ్ ప్లెయిన్, పైన కింద సేమ్ బోర్డర్స్. చీర మొత్తం లైన్స్. ఈ చీర లేడీస్ వేలు అలా వస్తాయి, మెన్షన్ చేసేస్తారు కాబట్టి నేను చెప్పిన రేట్ కంటే అక్కడ మెన్షన్ చేసిన రేట్లో మీకు ప్రైస్ పర్ఫెక్ట్ అండి. ఇది ఒక చీర. ఇంక అసలు ఇది పీచ్ అండి. పీచ్ పింక్ ఆనియన్ పింక్ కాంబినేషన్. నేను ఓపెన్ చేయటం లేదు, ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇది ఇంకా మంచి పింక్ అండి. పింక్కి బ్లూ బార్డర్స్ ఇచ్చారు, రాయల్ నేవీ బ్లూ బార్డర్స్, పైన కింద బార్డర్స్. ఇవి కొంచెం తక్కువలో పడినాయి, 4,000 లోపు పడింది చీర. పెద్ద బార్డర్ పైన, కింద బార్డర్, చిన్న బార్డర్ పైన, పెద్ద బార్డర్ కింద ఇచ్చి లైన్స్ ఇచ్చి చీర మధ్యలో ఇలా డిజైన్ ఇచ్చారు. అయినా కూడా మనకి ఇది రీజనబుల్ ప్రైజెస్లో వచ్చింది. ఈ చీర కూడా ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా కొన్ని చీరలు నేను చీరలు వేరే చూస్తుంటే పక్క వాళ్ళు వచ్చి వాళ్ళకి వేసారండి. ఇంక నేను నాకు చూడడం మానేసి నాకు అది నచ్చింది అది నచ్చింది ఇది నచ్చింది అంటే వాళ్ళు అలా చూసి పాపం ఏం అనలేక వాళ్ళు వదిలేసిన వెంటనే గబగబా తీసుకొచ్చుకున్నాను. ఇది అది ఇచ్చేయండి అంటే నవ్వుకుంటూ తెచ్చిచ్చారు. చాలా నచ్చింది నాకు. గోధుమ కలర్ అండి కదా. దానికి చీర అంతా బుటీస్ చిన్నవి దగ్గరగా ఇచ్చారు. కాపర్ జరీ వచ్చిందండి. అయితే చాలా నచ్చేసింది నాకు ఎందుకు ఈ కాంబినేషన్. బహుశా నేను కట్టలేదు కదా, అందుకు నచ్చేసి ఉంటుంది. రిచ్ పళ్ళు అండి, ప్లెయిన్ బ్లౌజ్. ఇదిగో బ్లౌజ్ కలర్ కూడా చూపిస్తున్నాను. చీర అయితే ఒక రేంజ్లో కనిపించింది నాకు.
చూడగానే కొన్ని ఓపెన్ కూడా చేయకుండా తీసుకొచ్చిన కాంబినేషన్స్ ఉంటాయి అంటాను కదా, ఇది కూడా అలాంటిదే. ఈ చీర ఇందాక ఒకటి చూపించాను కదా, అదొకటి ఇదొకటి. ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా లాస్ట్, ఇది ఆల్రెడీ ఒకసారి తెచ్చాను, మర్చిపోయాను, వాళ్ళకి ఇచ్చేసాను మళ్ళీ. ఇది లాస్ట్ ఒక వీడియోలో చూపించాను కదా, అదే చీర మళ్ళీ వచ్చేసింది. ఇంటికి వచ్చాక చూసుకుంటే అయ్యో ఇది ఎవరు కొనుక్కోలేదు కదా అనుకున్నాను. కానీ నాకు మళ్ళీ నచ్చిందే నచ్చుతుంది కదా. ఇదిగో ఫోన్లే, మీకు నచ్చకపోతే హాస్నికి కట్టేసి ఎవరు కొనుక్కోపోయినా నేను కట్టేసుకుంటాను. ఆరెంజ్ కండి మంచి బ్లూ అండి, ఇది సీ గ్రీన్ అండి. సీ గ్రీనా సీ బ్లూ? సీ గ్రీన్ అండి. రిచ్ పళ్ళు, బ్లౌజ్ ఏమో చూపిస్తాను. బ్లౌజ్ ఏమో ప్లెయిన్ వచ్చిందండి. ఇదే చాలా బాగుంది, సిల్వర్ కలర్. సో ఓపెన్ చేశానంటేనే అర్థమైపోయి ఉంటుంది. సెలెక్షన్ మారదు కదా, మళ్ళీ మళ్ళీ అదే కలర్ కొనుక్కొచ్చేస్తున్నాను. అదేంటో విచిత్రంగానే. అది ఎలా మర్చిపోయినా తెలియదు. ఈ చీర ఆల్రెడీ ఒకసారి నేను చూశాను. సరే, ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి. ఇంతే ఈ రోజుకి చీరలతో మీ ముందుకు వచ్చింది రాదమ్మా. ఇంకొక చీర ఉండిపోయిందండి. ఇదిగో 30,000 రూపాయల చీర. 35,000 ఏమో. చూస్తాను. సారీ 25,000. బాగుంది కదా, చూపిస్తాను. చాలా బాగుంది, బాగుండడం కాదు, ఇది మీది లేకపోతే హాస్నిది. ఫస్ట్ చీర నాది, లాస్ట్ చీర హాస్ని తల్లిది. గంధం కలర్ అండి. గంధం కలర్ కూడా కాదు, పీచ్ పింక్. దీనికి సిల్వర్ కలర్. జెరీ మాత్రం అండి ఇది 1 గ్రామ్ జెరీ అన్నారు, అందువల్ల మనకి తక్కువ పడింది. లేకపోతే ఈ వర్క్ చూసారా ఎలా ఉందో, ఒక రేంజ్ లో ఉంది వర్క్. ఇదంతా హ్యాండ్ ఓవెన్, ఏమన్నా హ్యాండ్లూమ్స్ అండి. హ్యాండ్లూమ్స్ అంటే ఎప్పుడు ఇలాగా ఈక్వల్ గా రాదంట. పవర్ లూమ్స్ అయితే స్ట్రైట్ గా వచ్చేస్తుందంట. కొత్త విషయం, ఒక అమ్మ భక్తురాలు నేర్పించారు నాకు. ఇదిగో చీర మొత్తం బుటీస్, సిల్వర్ కలర్, గ్రీన్, లైట్ గ్రీన్, పింక్ వాడతా ఒక రేంజ్ లో తయారు చేశారు. బ్లౌజ్ అయితే అండి ఇదిగో చూసారా ఎలా ఉందో. ఈ చీర ఎందుకో బాగా నచ్చేసింది నాకు. నిజానికి ఇది కూడా నేను ఓపెన్ చేయకుండా ఇప్పుడే చూసి ఎంజాయ్ చేస్తున్నాను. మీతో పాటు ఈ చీర చూసినందుకు చూడ్డానికి కూడా ఆనందమేనండి బాబు. అమ్మ కలర్స్ ఇవన్నీ. ఈ సంవత్సరం నేను కలర్స్ కొంచెం పట్టింపు తగ్గించుకున్నాను. ఈ రోజు ఈ కలర్ అని కూర్చునేదాన్ని. ఇప్పుడు నేను అలా చూడట్లేదు, ఎందుకంటే ప్రతి సంవత్సరం లైన్గా 2 ఇయర్స్ నేను వీడియోస్ రిలీజ్ చేస్తాను కాబట్టి నేను ప్రసాదాలు ఏం పెడతాను, కలర్స్ ఏం పెడతాను, దానికి తోడు ఎక్కువ మంది వీడియోస్ ఇస్తున్నారు కాబట్టి అందరికీ అన్నీ తెలుస్తాయి. కాబట్టి నేను ప్రత్యేకంగా నేను వే ఆఫ్ ఈ నవరాత్రుల సెలబ్రేషన్స్ మార్చుకున్నాను. సో ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ఎవ్రీడే అమ్మని మీకు చూపించాలని అనుకుంటూనే మీ అందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ చీరల వీడియో ఖచ్చితంగా శారీస్ లవర్స్ అందరూ పూజలు చేసుకోవాలని లేదు కాబట్టి 2 విధాలుగా ఉపయోగపడిపోయేలాగా వీడియోలు చేసేస్తున్న మీ రాధమ్మ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటుంది. థ్యాంక్ యూ, బాయ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.